చింతామణి తీర్థప్రభావం గృత్సమదుడి వృత్తాంతం. నారదుడు తనకి చింతామణి క్షేత్ర తీర్థ ప్రాశస్త్యాన్ని వివరించి వెళ్ళిపోయాక రుక్మాంగదుడు ఆ దివ్యక్షేత్ర సందర్శనం కోసం బయలుదేరాడు. దారిలో అతడి పరివారం, సైన్యం అతన్నే వెతుకుతూ ఎదురయ్యారు. వారు రుక్మాంగదుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఏమాత్రం పోల్చుకోలేకపోయారు. బలిష్టంగా ఎంతో అందంగా ఉండే తమ మహారాజు ఇలా కాంతిహీనంగా, వికృతాకారంతో ఉండటాన్ని చూసి ప్రభూ, ఈ దుస్థితికి కారణమేమిటని వినయంగా అడిగారు. రుక్మాంగదుడు ఒక నిట్టూర్పు విడిచి అంతకు పూర్వం జరిగి వృత్తాంతాన్నంతా వారికి వివరించాడు. ఇప్పుడు తాను ముకుంద శాపాన్ని నివృత్తి చేసుకోవటం కోసం చింతామణి క్షేత్రానికి వెళ్తున్నాని చెప్పాడు. రాజపరివారం కూడా ఆయన వెనకే ప్రయాణమయ్యారు. కొద్దిరోజుల ప్రయాణం తరువాత రుక్మాంగదుడు అతడి పరివారం చింతామణి క్షేత్రానికి చేరుకున్నారు. రుక్మాంగదుడు స్వామిని దర్శించి ఎంతో భక్తిగా అక్కడి చింతామణి సరోవరంలో స్నానం చేశాడు. వెంటనే ఆశ్చర్యకరంగా అప్పటిదాకా తన శరీరాన్ని అంటిపెట్టుకున్న శ్వేతకుష్టు ఒక్కసారిగా తొలగిపోయింది. ఆయన తిరిగి తన పూర్వ శరీరంతో ప్రకాశించాడు. ఆహా! నేనెంత ధన్యుణ్ణి కదా! ఆనాడు నారదమహర్షి చెప్పిన మాటలు నిజమయ్యాయి. నా పాపిష్షి రూపం తొలగిపోయింది అని ఎంతో ఆనందించి అక్కడున్నవారందరికీ విరివిగా దానధర్మాలు చేశాడు. ఆలయంలో కొలువైన చింతామణి వినాయకుణ్ణి అర్చిస్తూ అక్కడే కాలం గడపసాగాడు. ఒకనాడు సరోవరం దగ్గరున్న రుక్మాంగదుడికి మెరుపులాంటి కాంతితో ప్రకాశిస్తూ తనవైపే వస్తున్న ఒక విమానం కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోతుండగానే అది వచ్చి అతడి ముందు ఆగింది. ఆ విమానంలో ఉన్న అప్సరసల్ని, పరివారాన్ని చూసి, అయ్యా, మీరెవరు? ఎక్కడ్నుంచి వచ్చారు? మీ రాకకి కారణమేమిటి? దయచేసి చెప్పండని అడిగాడు. రుక్మాంగదా, మేము వినాయకలోకం నుంచి వచ్చాం. వినాయకుడి దూతలం. నీవెంతో అదృష్టమంతుడివి. దివ్యమైన చింతామణి తీర్థంలో స్నానం చేసి పవిత్రుడివై చింతామణి వినాయకుణ్ణి అర్చించావు. నీ పూజ ఫలంచింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన గజాననుడు నిన్ననుగ్రహించాడు. సశరీరంగా తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. రావచ్చి ఈ విమానాన్నెక్కు అని ఆహ్వానించారు. దూతల మాటలు రుక్మాంగదుడికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. దూతలారా, దేవాది దేవుడైన వినాయకుడెక్కడా? మంద భాగ్యున్నన నేనెక్కడా? అవ్యయుడు, అద్వయుడు, త్రిగుణాతీతుడు అయిన గజాననుడికి నామీద ఇంత అనుగ్రహం ఎలా కలిగింది? ఇదంతా ఈ తీర్థస్నాన మహిమేనా? లేక నేను పూర్వజన్మలో చేసిన పుణ్యప్రభావమా? అయ్యా! రాజధానిలో నా తండ్రి భీముడు, మా తల్లి చారుహాసిని ఉన్నారు. వారు వృద్ధులు. నా తల్లి మహాపతివ్రత. నా తండ్రి పరమధార్మికుడు. అలాగే నా రాజ్యంలోని ప్రజలు కూడా ధర్మపరాయణులే. మరి అలాంటి వారందర్ని వదిలేసి స్వార్థంతో నేనొక్కణ్ణి మీతో రావటం ధర్మం కాదు కదా అన్నాడు. అప్పుడా దూతలు రుక్మాంగదా, అయితే నీవో పనిచేయి. నీ తల్లిదండ్రులని, నీ ప్రజలందరినీ స్మరిస్తూ సంకల్పం చెప్పి వారికి కూడా సద్గేలు కలగాలని కోరుకుంటూ ఈ చింతామణి తీర్థంలో స్నానం చేయి. దానితో వారిద్దరికీ కూడా వినాయకలోక ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది అని సలహా ఇచ్చారు. వారి మాట ప్రకారం రుక్మాంగదుడు వెంటనే దర్భ కంకణాల్ని ధరించి తన తల్లిదండ్రుల పేరుతో తన రాజ్యంలోని ప్రజలందరి తరపున సంకల్పం చెప్పుకుని విడివిడిగా ఆ దివ్యతీర్థంలో స్నానం చేశాడు. ఆ పుణ్యఫలంగా మరెన్నో దివ్య విమానాలు వినాయకలోకం నుంచి వచ్చాయి. ఆకాశమంతా మంగళవాద్యాల ధ్వనులతో మారుమ్రోగిపోయింది. రుక్మాంగదుడు ఆ విమానాలతో తన రాజ్యానికి వెళ్లి తన తల్లిదండ్రుల్ని, ప్రజల్ని విమానాలలోకి ఎక్కించి గణేశలోకానికి చేరుకున్నాడు. ఆ విధంగా చింతామణి తీర్థ ప్రభావం వల్ల అందరికీ సద్గతి కలిగింది. ఈ చింతామణి
తీర్థ మాహాత్మ్యాన్ని విన్నవారు కూడా సద్గతి పొందుతారు. గృత్సమదుడి వృత్తాంతం. అక్కడ రుక్మాంగదుడు తనని తిరస్కరించి వెళ్ళిపోయాక ఋషి పత్ని అయిన ముకుంద ఎంతో విరహవేదన అనుభవించింది. ఆమెకి అన్నపానాలు సహించటం లేదు. రుక్మాంగదుణ్ణి వెదుకుతూ అడవిలో సంచరించసాగింది. తిరిగి తిరిగి అలసిపోయి ఒకచోట శోషాచ్చి పడిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలోనే ఆకాశంపైనుంచి వెళ్తున్న ఇంద్రుడికి క్రింద పడిపోయిన ముకుంద కనిపించింది. వెంటనే క్రిందికి దిగి వచ్చాడు. దివ్య దృష్టితో ఆమె విషయమంతా తెలుసుకున్నాడు. సహజంగానే కామాతురుడు, వ్యభిచారి అయిన ఇంద్రుడు వెంటనే రుక్మాంగదుడి రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి కోలుకుని కళ్ళు తెరిచిన ముకుందకి ఎదురుగా తన ప్రియతముడి రూపం కనిపించింది. ఆనందం పట్టలేక వెంటనే అతన్ని కౌగిలించుకుంది. దాంతో అప్పటిదాకా ఉన్న నీరసమంతా పోయింది. రుక్మాంగదుడి రూపంలో ఉన్న ఇంద్రుడు ఆమెకి ఆహారపానీయాలందించి బాగా సేదతీరాక ఆమెని కామ సుఖంతో సంతృప్తిపరిచాడు. అలా కొద్దిరోజులు గడిచాక ఇంద్రుడు ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని తిరిగి మళ్లీ వస్తానని మాయ మాటలు చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. అతడు నిజమైన రుక్మాంగదుడే అని నమ్మిన ముకుంద తన కోరిక తీరినందుకు సంతోషిస్తూ తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఆశ్రమానికి చేరుకున్న ఆమె కొద్ది రోజులకి గర్భం ధరించింది. నవమాసాలు గడిచాక ఒక శుభముహూర్తంలో అందమైన బాలుణ్ణి కన్నది. ఆ పిల్లవాడు పుట్టగానే బ్రహ్మాండాలు బ్రద్దలైనంత పెద్ద ధ్వని వచ్చింది. ఆ శబ్దానికి పక్షులన్నీ భయపడి ఎగిరిపోయాయి. చుట్టుపక్కల అరణ్యంలోని జంతువులన్నీ బెదిరి పారిపోయాయి. ఆ ధ్వని విన్న వాచక్నవి ముని అనుష్ఠానం వదిలి ఆశ్రమంలోకి వచ్చాడు. పుట్టిన పిల్లవాణ్ణి చూసి ఎంతో ఆనందించాడు. ఆయనకి తన భార్య చేసిన పాపకార్యం గురించి ఏమాత్రం తెలీదు. పుట్టింది తన కొడుకేనని సంబరపడి తన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేశాడు. యథావిధిగా జన్మ సంస్కారం చేసి ఆ బాలుడికి గృత్సమదుడు అనే పేరు పెట్టాడు. గృత్సమదుడికి 5వ సంవత్సరం రాగానే ఉపనయనం చేసి గురుకులానికి పంపగా అక్కడ ఏకసంధాగ్రాహిగా ఒక్కసారి వినటం ద్వారానే సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. అంతేకాదు వివిధ శాస్త్రాలలో పట్టు సంపాదించాడు. అలా పూర్తిగా విద్యలన్నీ నేర్చుకున్నాక గురువుగారి అనుమతితో ఇంటికి తిరిగి వచ్చాడు. సకల శాస్త్ర పండితుడైన గృత్సమదుణ్ణి పిలిచి ఒక మంచి ముహూర్తంలో గణానాంత్వా అనే గణపతి రుక్కుని ఉపదేశించాడు వాచక్నవి. కుమారా, ఈ రుక్కు అన్ని వైదిక మంత్రాలకన్నా ఎంతో గొప్పది. ఇది సకల సిద్ధుల్ని ప్రసాదిస్తుంది. ఈ దివ్యమంత్రంతో గజాననుణ్ణి నీవు నిశ్చలంగా ఉపాసించు. అలా చేస్తే నీకు సకల శుభాలు కలుగుతాయి. లోకంలో ఎంతో నిర్మలమైన కీర్తి పొందుతావు అని చెప్పి ఆశీర్వదించాడు. తండ్రి ద్వారా గణపతి వైదిక మంత్రాన్ని ఉపదేశం పొందిన గృత్సమదుడు తదేక దీక్షతో ఆ దివ్యమంత్రాన్ని ఉపాసించాడు. చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు మగధ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు ఇంట్లో పితృకార్యం రోజు వచ్చింది. పరమ ధార్మికుడైన మగధరాజు వశిష్ఠుడు అత్రి లాంటి ప్రసిద్ధమైన మహర్షులతో పాటు గృత్సమదుని కూడా తన తండ్రి సంస్మరణ సభకి ఆహ్వానించాడు. మహాపండితుడైన గృత్సమదుడు సభలో ఉన్న వారందర్నీ తన పాండిత్య ప్రతిభతో ఓడించాడు. అప్పుడు అత్రి మహర్షి లేచి, ఓయి గృత్సమదా, నీవేదో పాండిత్యం ఉన్నవాడివని నీతో వాదించామే కాని నిజానికి నీకి సభలో పాల్గొనే అర్హత లేదు. ఎందుకంటే నీవు నీ తండ్రికి జన్మించలేదు. క్షత్రియుడైన రుక్మాంగదుడనే వాడికి పుట్టావు. మా పక్కన కూర్చోవటానికి నీకసలు అర్హతే లేదు అని నిందించాడు. అవమాన భారంతో ఇంటికి చేరిన గృత్సమదుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేనెవరికి పుట్టానో చెప్పు. మహామునులంతా నేను నా తండ్రికి పుట్టలేదని అంటున్నారు. ఇప్పటికైనా నిజం చెప్పు, నేను నా తండ్రికే పుట్టానా లేదా
అసత్యం చెప్పావో నా శాపంతో నిన్ను భస్మం చేస్తాను అని ఆగ్రహంగా అడిగాడు. పుత్రుడి ఆవేశం చూసి ముకుంద భయపడిపోయింది. జరిగినదంతా కొడుక్కి చెప్పింది. నాయనా! ఆనాడు కామంతో తెలియక రుక్మాంగదుణ్ణి కోరుకున్నాను. నీ జన్మకి కారణం అతడే అని చెప్పలేక చెప్పింది. తల్లిమాటలు వినగానే అవమానంతో తల వంచుకున్నాడు గృత్సమదుడు. అంతలోనే అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓసీ పాపాత్మురాలా! నీ అందాన్ని చూపించి కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక పశువులా ఆనాడు ప్రవర్తించావు. అందుకు ఫలితంగా అడవిలో ఒక ముళ్ళ చెట్టులా మారిపో అని ఆవేశంగా శపించాడు. ఆ మాటలు విని ముకుంద కూడా కొడుక్కి ఇలా ప్రతిశాపమిచ్చింది. కుమారా! కన్నతల్లిని కూడా చూడకుండా నన్ను దారుణంగా శపించావు. కనుక నీకు రాబోయే కాలంలో లోకకంటకుడైన మహారాక్షసుడు పుత్రుడుగా జన్మించుగాక అని అన్నది. ఈ విధంగా తల్లి కొడుకులిద్దరూ పరస్పరం ప్రతిశాపాలిచ్చుకున్నారు. గృత్సమదుడి శాప ప్రభావంతో ముకుంద నరులెవ్వరూ సంచరించని బదరికాశ్రమ ప్రాంతంలో ఒక ముళ్ళచెట్టుగా జన్మించింది. ఈ గొడవలన్నీ పూర్తయ్యాక గృత్సమదుడికి జీవితంమీద వైరాగ్యం కలిగింది. వెంటనే తపస్సు చేసుకోవాలని భావించి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. గృత్సమదుడి తపస్సు త్రిపురాసుర జననం. తపస్సు చేసుకోవటానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ గృత్సమదుడు ఎన్నో అరణ్యాలు తిరిగాడు. ఒకచోట పుష్పకం అనే అందమైన వనం కనిపించింది. చక్కని పూలతోటలతో, లతలతో, చిన్న చిన్న సెలయేళ్లతో ఉన్న ఆ ప్రాంతంలోకి ప్రవేశించాడు. అక్కడి వన దేవతల అనుమతి పొంది ఒంటికాలిపై నిలబడి కేవలం గాలినే స్వీకరిస్తూ 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఆ తపో వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. గృత్సమదుడి తీక్షణమైన తపస్సు చూసి చలించిపోయాడు వినాయకుడు. వెంటనే అతడి ముందు తేజో రూపంలో సాక్షాత్కరించాడు. చేటల్లాంటి విశాలమైన చెవులతో, తొండాన్ని అటూ ఇటూ విసురుతూ, తలమీద చంద్రకళని, చేతితో తామరతూడుని ధరించి, సింహవాహనమీద కూర్చుని అటూ ఇటూ సిద్ధి, బుద్ధి అనే భార్యలు వెంటరాగా 10 చేతులతో విలసిల్లుతూ దర్శనమిచ్చాడు. గణేశుడి దివ్యతేజస్సు ముందు గృత్సమదుడి తపోజ్వాలలు తమ వేడిని కోల్పోయాయి. అంతటి విశాలమైన మూర్తిని చూసేసరికి గృత్సమదుడికి ఏమీ అర్థం కాలేదు. ఇదేదో భయంకర మూర్తి అని భయపడి మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలోనే స్వామీ! గణనాథా! నీ అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న నన్నెవరో భయపెట్టారు. నన్ను ముని లోకమంతా పంక్తి బాహ్యుడని వెలివేశారు. నాకిక నీవే దిక్కు, నన్ను రక్షించు ప్రభూ! రక్షించు! అని కలవరించసాగాడు. అతడి స్థితిని చూసి చిన్నగా నవ్వుకున్న గజాననుడు మృదు మధుర స్వరంతో, గృత్సమదా! లే నాయనా! నేను నీవు నిత్యం ఉపాసించే గజాననుణ్ణి. భయపడకు, నా భక్తులందరికన్నా నీవెంతో గొప్పవాడివి. మహామునులకు కూడా దుర్లభమైన నా దివ్యరూపాన్ని నీకు చూపించాను. నీవు చేసిన తీవ్ర తపస్సు నన్ను ఆశ్చర్యపరిచింది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మూర్ఛనుంచి కోలుకున్న గృత్సమదుడు గజాననుడి మాటలు విని పులకరించిపోయి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామీ! నా జీవితం నేడు ధన్యమైంది. నీ దివ్యరూప సాక్షాత్కారం వల్ల నా తపస్సు ఫలించింది. ఆనంద స్వరూపుడివి, పరబ్రహ్మవి, నిరాకారుడివి, లీలార్థం రూపాన్ని ధరించినవాడివి, భక్త జనాభీష్ట వరప్రదాయకుడివి అయిన నీ సాక్షాత్కారంతో నా మనసు పులకించిపోయింది. కరుణారస సముద్రా! నీ అనుగ్రహం అంతులేనిది స్వామీ! సంసార సాగరాన్ని దాటించి తరింపచేసే నావవి, సకల జ్ఞానప్రదాయకుడివి నీవు. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో మానవులు ముఖ్యమైనవారు. ఆ మానవుల్లోని 4 వర్ణాల వారిలో బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణుల్లో నిత్యానుష్ఠానపరులు, వారిలో బ్రహ్మజ్ఞానం కలిగిన పండితులు క్రమంగా ఉత్తములు.
కనుక విఘ్నేశ్వరా, నాకు కూడా ఎంతో గొప్పదైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు. నీ భక్తులందరికన్నా నన్ను గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దు. అన్ని లోకాలలో నాకు అఖండమైన కీర్తి ప్రతిష్కలు కలిగేలా చేయి. నేను తపస్సు చేసిన ఈ స్థలం కాలాంతరంలో పుష్పకం అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి. ప్రభూ, నీవిక్కడే వెలసి భక్తుల కోరికల్ని తీర్చాలి. ఈ పవిత్ర పుష్పక ప్రాంతం నేటినుంచి ప్రసిద్ధి చెందాలి. ఇదే నేను కోరే వరం అంటూ భక్తిగా నమస్కరించాడు. గృత్సముదుడి కోరిక విన్న గణేశుడు దరహాసం చేస్తూ, తపోనిధి, నా అనుగ్రహం పొందిన వాళ్లకి అసాధ్యమైనదేదీ లేదు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీ కోరిక ప్రకారం దుర్లభమైన బ్రహ్మతత్వాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. మొదటిసారిగా గణాంనాంత్వా అనే రుక్కుతో నన్ను తీవ్రంగా జపించావు కాబట్టి నేటినుంచి నువ్వే ఆ మహామంత్రానికి ఋషివి. ఈనాటినుంచి నా ఆజ్ఞతో బ్రహ్మాది దేవగణాలతో వశిష్ఠాది మునిగణాలతో సమానమైన స్థానాన్ని పొందుతావు. ఇకపైన సకల కార్యాలకి ముందు నిన్ను స్మరించాకే నన్ను స్మరిస్తారు. ఇలా చేసిన వారికే కార్యసిద్ధి కలుగుతుంది. ఏ మంత్రాన్నైనా ఋషి, దేవత, ఛందస్సులు తెలియకుండా ఆ జపిస్తే అది ఫలించదు. గృత్సమద, రాబోయే కాలంలో సకల లోకాలకి, దేవతలకి, జీవులకి భయాన్ని కలిగించేవాడు, విశ్వవిఖ్యాతుడు, మహాబలవంతుడైన కుమారుడు నీకు జన్మిస్తాడు. కేవలం రుద్రుడు తప్ప అతన్నెవరూ ఈ సృష్టిలో జయించలేరు. అజేయమైన శక్తి సామర్థ్యాలు కలిగిన అతడు త్రిపురాసురుడనే పేరుతో విఖ్యాతి చెందుతాడు. నామీద అనన్యమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉంటాడు. అలాగే నీవు కఠోర దీక్షతో తపస్సు చేసిన ఈ దివ్యవనం కృతయుగంలో పుష్పకమని, త్రేతయుగంలో మణిపురమని, ద్వాపరంలో భానకవనమని, కలియుగంలో భద్రకవనం అనే పేర్లతో సుప్రసిద్ధమవుతుంది. ఇక్కడి సరోవరంలో స్నానాన్ని ఆచరించినవారికి సకల మనోభిష్టాలు నెరవేరుతాయి అని వరప్రదానం చేసి అంతర్ధానమయ్యాడు. తరువాత గృత్సమదుడు ఆ పుష్పక వనంలో ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించి అందులో వరద గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గణపతి మాట ప్రకారం కాలక్రమంలో ఈ దివ్యస్థలానికి సిద్ధిస్థానం అనే పేరు వచ్చింది. గృత్సముదుడు అక్కడే ఉంటూ నిత్యం స్వామిని అర్చిస్తూ కాలం గడపసాగాడు. త్రిపురాసుర జననం గణపతి వరప్రదానం చేసినప్పటినుంచి సకల దేవగణాలు, ఋషిగణాలు అందరూ కార్యారంభంలో గణేశస్మరణ చేయటానికి ముందు గృత్సముదుణ్ణి స్మరించటం ప్రారంభించారు. కొంతకాలం గడిచింది. గృత్సముదుడు యథావిధిగా గణేశుణ్ణి సేవిస్తూ అక్కడే కాలం గడుపుతున్నాడు. ఒకనాడాయన హఠాత్తుగా పెద్ద ధ్వనితో తుమ్మాడు. ఆ తుమ్ము ధ్వనికి పర్వతాలు సైతం అదిరిపోయాయి. అంతలో ఆశ్చర్యంగా ఆ తుమ్ములోంచి ఒక బాలకుడు ఆవిర్భవించాడు. ఎర్రటి శరీరంతో, మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఉన్న ఆ పిల్లవాన్ని చూసి గృత్సమదుడు భయంతో వణికిపోయాడు. ఒక్క క్షణం ఆగి ఆహా! ఏమిటీ విచిత్రం? ఈ పిల్లవాడెవరు? గజాననుడు డేనా? అని అనుకుంటూ అతడివైపు పరిశీలనగా చూశాడు. పద్మాల్లాంటి కళ్లతో, అందమైన ముఖారవిందంతో కిరీటం, వివిధ రకాల ఆభరణాలు ధరించి, నడుముకి బంగారు మొలత్రాడు కట్టుకుని అపర మన్మధుడిలా కనిపించాడు. అంత సుందరంగా ఉన్న పిల్లవాన్ని చూసి ఆశ్చర్యపోయి నాయనా, ఎవరు నువ్వు? ఎక్కడ్నుంచి వచ్చావు? నీ తల్లి తండ్రులెవరు? అని ప్రశ్నించాడు. బాలకుడు చిన్నగా నవ్వుతూ, గృత్స మునీంద్ర, నీవు అన్నీ తెలిసికూడా నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. నేను నీ తుమ్మునుంచి జన్మించినవాణ్ణి. కనుక ఈనాటినుంచి నాకు తల్లితండ్రి నీవే. నన్ను నీ పుత్రుడిగా సంరక్షించు. అచిరకాలంలోనే ముల్లో కాలని స్వాధీనం చేసుకునేంత బలపరాక్రమాలు సంపాదిస్తాను. నా పౌరుష ప్రతాపాల్ని భవిష్యత్తులో నీవే చూస్తావుగా అని అన్నాడు. ధీర గంభీరంగా ఆ పిల్లవాడు అన్న మాటలు గృత్సముదుడికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
మనస్సులో ఆహా! ఈ పిల్లవాడు ఎవడోగాని పుట్టగానే తాను ముల్లోకాల్ని జయిస్తానని ఇంత ధైర్యంగా చెబుతున్నాడంటే ఇతడెవరో సామాన్యుడు కాదు. ఇలాంటి పౌరుషవంతుడికి గనుక గజాననుడి అనుగ్రహం కూడా తోడైతే అన్నట్టుగానే త్రిలోక విజేత కాగలడు. ఇలాంటి పుత్రుడి వల్ల నాకు కూడా ఘనమైన కీర్తి లభిస్తుంది అని అనుకుని ఆ పిల్లవాణ్ణి దగ్గరికి పిలిచి గణాంనాన్త్వా అనే ఋగ్మంత్రాన్ని ఉపదేశించాడు. నాయనా! నేను చెప్పిన ఈ గణపతి మంత్రం ఎంతో మహిమాన్వితమైంది. నిశ్చలమైన మనస్సుతో జపిస్తే గణపతి దివ్యానుగ్రహం లభిస్తుంది. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. వెళ్ళు, వెళ్ళి దీక్షగా మంత్రాన్ని జపించు అన్నాడు. గృత్సమదుడినుంచి మంత్రాన్ని స్వీకరించిన బాలుడు అక్కనుంచి బయల్దేరి సమీపంలో ఉన్న ఒక కీకారణ్యానికి వెళ్ళాడు. అక్కడ మంచి ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని బొటన వేలిమీద నిలబడి తదేక దీక్షతో గృత్సమదుడు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని జపించాడు. అలా 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. బాలుడు కూడా వయస్కుడయ్యాడు. అతడి ముఖం నుంచి తపోజ్వాలలు బయటికొచ్చాయి. వాటి వేడి స్వర్గంలోని దేవతలనే కాదు, పాతాళంలోని రాక్షసుల్ని కూడా తాకింది. గజాననుడు అతని తపస్సుకి సంతోషించి సాక్షాత్కరించాడు. సూర్యకాంతిని సైతం ధిక్కరించే మహాతేజస్సుతో వెలుగొందుతున్న ఆ గజాననుడు ఒక్కసారి తన తొండంతో గీంకారం చేసేసరికి ధ్యానంలో తపస్సుల్లో ఉన్న గృత్సమదుడి పుత్రుడు కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా అతడికి ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి. 4 చేతులతో విశాలమైన బాహువులతో పెద్ద ఉదరంతో వివిధ రకాల ఆభరణాల్ని, పరశువు, పద్మం, జపమాల, మోదకాల్ని ధరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూసి నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని భక్తితో ఇలా ప్రార్థించాడు. దేవాదిదేవా! విఘ్ననివారక! నేను నీకు ప్రియభక్తుణ్ణి. నిన్నే శరణు వేడుకున్న దీనుణ్ణి. నన్నెందుకు స్వామీ ఇంత విశ్వరూపంతో భయపెడుతున్నావు? నేనీ రూపాన్ని చూడలేకపోతున్నాను. దయచేసి నీ నిజరూపాన్ని ధరించి ప్రసన్నుడివిక అని అర్థించాడు. అప్పుడు గణేశుడు తన సౌమ్యరూపంతో దర్శనమిచ్చి, నాయనా! గృత్సమద పుత్రా! నీ తండ్రిలాగానే నీవు కూడా నన్నెంతో భక్తిశ్రద్ధలతో ఉపాసించావు. నీ అనన్య భక్తికి మెచ్చాను. నీకేం కావాలో కోరుకో. ఇప్పుడు నీవు దర్శించిన నా దివ్యరూపం సామాన్యమైంది కాదు. దేవతలు, మునులు, గంధర్వులు లాంటివాళ్లు ఎంతకాలం తపస్సు చేసినా ఈ రూపాన్ని చూడలేరు. కేవలం నీ భక్తికి మెచ్చి నీకి దర్శనాన్ని ప్రసాదించాను. కోరుకో, నీకేం కావాలో అన్నాడు. గృత్సమధుడి పుత్రుడు స్వామికి నమస్కరించి, గణనాథా! నీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది. నా తల్లి తండ్రులు ఎంతగానో తరిస్తారు. నీ లీలలు వర్ణించటం ఎవరితరం కాదు. అన్ని లోకాలకి ఆధారభూతుడివి నీవే. సూర్యుడు లాంటి గోళాలన్నీ నీ అనుగ్రహంతోనే ప్రకాశిస్తున్నాయి. నీ మహిమని ఆ త్రిమూర్తులు సైతం తెలుసుకోలేరు. నేటినుంచి నాకు ఎక్కడా తిరుగన్నదే ఉండకూడదు. సకల దేవతలు నాకు వశమై ఉండాలి. నేనేది సంకల్పిస్తే అది సిద్ధించాలి. ఇలా నేను సకల భోగాలు అనుభవించాక చివరికి నాకు మోక్షం లభించాలి. నేను నీ గురించి తపస్సు చేసిన ఈ ప్రాంతం గణేశపురమనే పేరుతో విఖ్యాతి చెందాలి అని కోరుకున్నాడు. గజాననుడు అతడి మాటలు విని చిరునవ్వుతో, భక్తా! నీవు కోరినట్టే అన్ని లోకాలు నీకు వశమై ఉంటాయి. నీకు ఎవరివల్ల అపజయే కలగదు. నీ వైభవానికి తగ్గట్టుగా 3 దివ్యమైన పురాల్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇవి బంగారం, వెండి, ఇనుముతో చేయబడ్డాయి. వీటికి కామరూప శక్తి ఉంది. ఎక్కడికైనా గాలిలో ప్రయాణిస్తూ వెళ్ళగలవు. లయకారకుడైన ఒక్క పరమేశ్వరుడు తప్ప వీటిని ఎవరూ భేదించలేరు. కాలక్రమంలో నీవు త్రిపురాసురుడనే పేరుతో విఖ్యాతి చెందుతావు. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఒకే బాణంతో ఈ 3 పురాల్ని ఛేదిస్తాడో అప్పుడే నీకు మోక్షం లభిస్తుంది. అప్పటిదాకా అజేయుడిగా సంచరించు.
అని వరాన్ననుగ్రహించి గజాననుడు అంతర్ధానమయ్యాడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.